హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫంక్షన్లో వడ్డించే వెజిటేబుల్ సాంబార్. మనము ఎక్కడికి ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎన్ని రకాల కర్రీస్ ఉన్నా కూడా మనం కడుపు నిండా తినేది ఈ వెజిటేబుల్ సాంబార్ తోటి. అంత టేస్ట్గా అంత బాగుంటుందిగా, సేమ్ అంతే టేస్ట్ తోటి అంతే కలర్ తోటి ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని అయితే చూసేయండి. ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో నేను 2 గ్లాసుల పప్పునైతే తీసుకొని 2 టైం ఫ్రెష్గా వాష్ చేసి 2 గ్లాసుల పప్పుకి 5 గ్లాసుల వాటర్ పోసేసి పప్పుని ఈ విధంగా ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పప్పుకి ఇంత చింతపండు నానేసి కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంతలోపు నేను ఇక్కడ మునక్కాయ, ఆలు, పచ్చిమిర్చి, క్యారెట్, దోసకాయ, ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఇష్టం ఉండి ఇంకా బీన్స్, టమాటా ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. ఆయిల్ వేడైపోయింది కదా, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, సన్నగా దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ ఆయిల్లో మంచిగా దగ్గర పడేంత వరకు మంచిగా ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్లో అయితే మంచిగా వేగాలి. చూడండి, ఇలా కొంచెం దగ్గర పడినంత కలర్ చేంజ్ అయిన తర్వాత ఆలు ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్, దోసకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇవి కూడా ఆయిల్లో మంచిగా దగ్గర పడేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆలు ముక్కలు ఆయిల్లో మంచిగా దగ్గర పడేంత వరకు మనకు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్ ఫైనల్లో మునక్కాయలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇవి కూడా కొంచెం మనకు సరిగ్గా ఆయిల్లో మంచిగా ఫ్రై కాకపోతే కలర్గా వస్తుంది కాబట్టి ఆయిల్లో ఒక 5-10 నిమిషాల వరకు మునక్కాయలను ఆయిల్లో అలాగే మంచి దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి. చూడండి, అన్ని ముక్కలని దగ్గర పడ్డాయి కదా. ఇప్పుడు మనం చింతపండు నానేసాం కదా, అది గింజ నార లేకుండా ఆ రసాన్ని తీసేసాయి ఇందులో పోసేయాలి. చింతపండు రసం ఇందులో పోసేసి ఒక పొంగు వచ్చేటప్పుడు ఇందులో రుచికి సరిపడా చిల్లీ పౌడరు, రుచికి సరిపడా సాల్ట్, ధనియా పౌడర్ 1 స్పూన్, జీరా పౌడర్ 1 స్పూన్, షుగర్ మీ టేస్ట్కి తీపికి సరిపడా వేసేసుకొని ఒకసారి ఈ చింతపండు రసంలో ఈ ముక్కలన్నీ ఉడికించాలి. ముందు పప్పులో చింతపండు రసం అయితే కలిపేయద్దు. ఈ చింతపండు రసంలో మనం వేసిన వెజిటేబుల్స్, సాల్ట్, చిల్లీ పౌడర్, షుగరు, ధనియా, జీరా పౌడర్ అన్నీ ఒక పొంగు వచ్చేంతవరకు మంచిగా ఉడికించాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు పప్పునైతే వేసేయాలి. ఈ పప్పులు వేసేసాం కదా, ఇప్పుడు మీకు కొంచెం లూజుగా కావడానికి కొంచెం వాటర్ అయితే పోసుకోండి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత పైనుండి సన్నగా తురుముకున్న కొత్తిమీరను కూడా వేసేసి ఒక 10 నిమిషాల వరకు సాంబార్ని మంచిగా మరిగించండి. మీరు ఒకసారి ఇక్కడ టేస్ట్ చేయొచ్చు, మీకు ఏది తక్కువ అనిపిస్తే అది వేసేసుకోవచ్చు. ఇలా మంచి పొంగు వచ్చేంతవరకు 10 నిమిషాల వరకు మరిగిస్తే ఎంతో టేస్టీగా ఫంక్షన్లో వడ్డించే వెజిటేబుల్ సాంబార్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేస్తే మనకు సైడ్ డిషెస్ ఏమి లేకపోయినా కూడా మొత్తం సాంబార్తో తినేస్తాం, అంత బాగుంటుంది. ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడి అన్నంలోకి పోసుకొని తినడమే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత కామెంట్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.